చెప్పొచ్చు కదా, తప్పేముంది, మేము పోతే తప్పేముంది, వాట్ ఈస్ రాంగ్. నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను సార్. నాతోనైతే ఇప్పుడు మా ఊళ్ళో క్యాడర్ అంతా చేసి మేము ఒక్కరు, నేను మా ఎమ్మెల్సీ గారు మా ఊరు పోతాం, మేము ఇద్దరం పోతాం మా తరపు నుంచి. ఇప్పుడు నాగేంద్ర గారు అయితే వేరు కదా, పోవాలి కదా. మేము పోకపోతే ఎట్లా చెప్పండి. రోజు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆయన గాంధీ తొడలు కొడుతుండే మరి ఆయన కొత్త రాజ్యాంగం చట్టం సపరేట్ ఉందా? పోలీసు వాళ్ళే కదా మమ్మల్ని ఆపుతుంటే గాంధీకి ఎస్కాట్ ఫైల్ మా ఎమ్మెల్యే మీద చంపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సపరేట్ కదా. ఈ శాలువా తీసుకొని కప్పొస్తా, కప్పొస్తా. దయచేసి మా ఇద్దరిని అలౌ చేయండి, మా ఇద్దరిని అలౌ చేయడానికి ఇంకేంది కాదు. నీకు కాదు అంటే అందరినీ డిస్టర్బ్ చేసేదా, మొత్తం డిస్టర్బ్ చేయమంటే ఇట్లా కాదు. నేనేమంటున్నా, నిన్నైతే నన్నైతే కొట్టించి కదా, మీ పోలీసే కదా నిన్న దగ్గర నుండి కొట్టించి చంపించారు. మీరైతే చేసారు కదా, నిన్నైతే ఒప్పుకుంటారు కదా మీరు పోలీస్ గా, మళ్ళీ హత్య చేసే ప్రయత్నం చేశారు కాదు. నేనేమి యుద్ధం చేస్తా అంటలేదు, నేనేమి యుద్ధం చేస్తా అని నేను అస్సలు అంటలేదు. నేనేమంటున్నా, దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, కానీ గాంధీ గారి ఇంటికి పంపివ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. దానం నాగేందర్ గారికి ఇచ్చిన పర్మిషన్ మాకు ఇస్తే మేము కూడా అప్లై చేస్తాం ఇప్పుడే. అదేమని ఉంటుందంటే ఇప్పుడు పర్మిషన్ లేదని మాకు దానం నాగేందర్ గారికి పర్మిషన్ మాకు ఆ పర్మిషన్ మీరు ఇస్తే అయిపోతుంది కదా. మాకు పర్మిషన్ ఇవ్వండి. నాగేందర్ గారు ఎట్లా పోయినరు, మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళని ఫ్రీగా మీరు ఎట్లీస్ట్ పెడుతురు, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మొత్తం సెక్యూరిటీ మీ పోలీస్ బండి పోదాం, మీ పోలీస్ బండి తీసుకుపోరాదు. అరే మీరు అరే మీరు పోలీస్ మా ఆతృతుంది పోయి చేసుకోవాలని ఎందుకు? మా పిఎస్సీ చైర్మన్ మీరు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ శాలువా తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు, మీడియా మొత్తం ఇలా ఆపుతా ఉన్నారు. ఈ శాలువా ఒకటి, మా కండువా ఒకటి, శాలువా ఒకటి కండువా ఒకటి కప్తామని పోతా అంటే పోలీసులు ఓనిస్తారు. ఏం చేయాలి? పోనీయరు కదా. ఇప్పుడు పోనీయరా? దయచేసి ఇప్పుడు ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతా అని అంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు, రెడీ చేసుకున్నాం. మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా, ఇవన్నీ చూడండి, నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి, రారి అంటివి, ధనం నాగేంద్ర గారు తొడలు కొడుతుంది, మరి ఇలా పోలీసులు పెట్టినాను ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను. దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా, మమ్మల్ని కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. అరే ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు ఒక్కసారి నేను ఏమంటున్నా, మీరు ఒక్కసారి దయచేసి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా. ఏమన్నా కూడా అవతల నుండి అవతల టీవీ చూసి అవతలకు వచ్చి లక్ష్మీ హలో హలో హలో
అక్కడే ఉంచు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఇంటి వద్ద ఒక హైడ్రామా నెలకొంది. ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా మనము చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితమే శంబీపూర్ రాజు ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. సో ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయన బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూస్తున్నాము. మీడియా వాళ్ళందరూ ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఉన్నారు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. రైట్, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ మన ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చాలా ఉద్రిక్త వాతావరణం అయితే మాకు కనిపిస్తుంది. ఎలా ఉంది అక్కడ? మనీషా, కొద్దిసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ వర్గాలంతా కూడా అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరుతున్న క్షణంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. మొత్తం పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్గాలను అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి చెప్పారు లైవ్ అంటారు. దాడి చేపిస్తారు పోలీసుల దగ్గరుండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చి నేను నార్మల్ గా పోతున్నాము, పోయి రానివ్వండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు ఇప్పుడు బీఆర్ఎస్ మాట ఏమైనా కూడా ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేమెందుకు పోతాం? మీరు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము మా పార్టీ ఇంటికి పోతుంటే మీ ప్రాబ్లం ఏంటి? మేము పోతున్నాము, వాట్ ఈస్ ద ప్రాబ్లం? జర దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మమ్మల్ని పోనివ్వండి, నాకు కూడా రక్షణ కల్పించండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీ గారు, మేము ఇద్దరం కలిసి ఉన్నాము.